దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలండి. దేవుడు లక్ష్య పెట్టేది హృదయాన్ని. నీ హృదయం నాకు ఇయ్యి అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ హృదయం నాకు ఇమ్ము, నేను దాన్ని శుద్ధి చేస్తానంటున్నటువంటి దేవుడు. కాబట్టి హేబేలును దేవుడు లక్ష్య పెట్టారు, అతని అర్పణ లక్ష్య పెట్టారు. హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించారు. క్రొవ్విన వాటిలో కొన్ని ఆయన మందలో నుంచి తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చారు. వాటిని దేవుడు ఇష్టపడ్డారు, లక్ష్య పెట్టారు. హేబేలును ప్రేమించారు దేవుడు. అయితే కయ్యేనుని తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. నీ అర్పణ వద్దు అని దేవుడు దాన్ని ఇష్టపడలేదంట. చూడండి, ఎంత స్వార్థము మానవుల కంటే. మనకు అన్నులు ఎదుట ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటే సహించలేని వారు చాలామంది ఉంటారు. అలాగే కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యేనుకు చాలా కోపం వచ్చేసిందంట. ఎంత భయంకరంగా హృదయం చెడిపోయిందో చూడండి. వెంటనే కయ్యేను హేబేలునంట కొట్టి చంపేశాడంటండి. ఎంత భయంకరమో చూసారా. దేవుడు ఆయన్ని లక్ష్య పెట్టారు, ఆయన్ని ప్రేమించారు. దేవుడు మరి ప్రేమించినప్పుడు ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నిజంగా నీతిమంతులకు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎదురుపడుతూ ఉంటాయి. మరి హేబేలు యొక్క రక్తం అంట నేలలో పడినప్పుడు ఆ భూమి దేవునికి మొర్రపెట్టిందంట, అయ్యా ఈ నీతిమంతుని రక్తం నేను తీసుకోలేను అని. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. నీ హృదయం దేవుని రక్తంలో కడగబడాలి. దేవునితో నీ జీవితాన్ని కట్టుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. ప్రతి కష్టాన్ని సహిస్తావు. ఎప్పుడు కూడా నీవు ఇతరులు బాగుపడితే వారు లేని స్థితి నీకు రాకుండా నీవు పవిత్రంగా జీవించగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరా, మరి మన జీవితం ఎవరి వలె ఉంది? హేబేలు మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? కయ్యేను మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? ఆదిలో నుంచి పోరాటాలు ఆరంభమయ్యాయి. నేటి వరకు కూడా మానవుల యొక్క జీవితాల్లో ఎంతో కక్షలు క్రోధాలతో మరి భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. అన్నదమ్ములకు కూడా నేటి కాలంలో భయంకరమైన పరిస్థితులు, ప్రేమలు చల్లారిపోతున్నాయి. కాబట్టి మనందరం చక్కగా దేవుని ఎదుట నిర్దోషమైన జీవితాలు కలిగి రాకడ కొరకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నువ్వు బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? సర్వశక్తివంతుడా, ఇదిగో మా తండ్రి నాయన, నీ చిత్తం మా పట్ల నెరవేర్చండి ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మీ దాసులను కాపాడండి. యేసు నీకు వందనాలు. హేబేలు వంటి సరి అయిన మార్గం మాకు నేర్పించండి తండ్రి. అయ్యా, ఆయన అర్పణ నువ్వు అంగీకరించావు నాయన. అలాగే మమ్మల్ని అంగీకరించే స్థితి మాలో పెట్టండి. మీ నామం గొప్ప చేసుకుని అపవాది శక్తులు లయపరిచి సాతానికి సిగ్గు నాశనం. నీకు మహిమ, మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.